మచిలీపట్నం పోర్టు దాని ఆధారిత పరిశ్రమల మీద ప్రధానంగా దృష్టి సారించింది ఏపీ కేబినెట్. ఇందుకోసం పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయాలని సర్కార్ భావిస్తోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి 22,000 భూ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధానికి భూ సమీకరణ చేసిన విధంగానే డీప్ వాటర్ పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం కోసం బందరు చుట్టుపక్కల 29 గ్రామాలను ఎంపిక చేసింది సర్కార్. ఈ గ్రామాల్లో సుమారు 22,000 ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి బాధ్యతలు అప్పగించిన సర్కార్ వచ్చే ఏడాది జూలై 7లోపు భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక్కడ సేకరించిన భూములకు రాజధానిలో ఏ రకమైన ప్యాకేజీ అమలు చేశారో అదే ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. ఇక ఇప్పటికే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించిన సర్కార్ కేబినెట్ లో దానికి ఆమోదముద్ర వేసింది. 15,745 మందికి ప్రస్తుతం 6,700 ఉన్న జీతం 11,500గా ఉన్న జీతం 17,500కు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ అన్ని డిపార్ట్మెంట్స్ లోను మరియు అన్ని కార్పొరేషన్స్ లోను ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 15,745 మంది 15,745 మెంబర్స్లో వేతనాలు పెంచడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేయాలని పనులు వేగవంతం చేసేందుకు ప్రతి నెల కేబినెట్ లో సమీక్షలు వీలైనప్పుడల్లా సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా పార్కులకు 100 ఎకరాల స్థలం కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఒక్కో దానిలో కనీసం 1000 ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేయనుంది. 2016 నుంచి 2017కు ఒంగోలు, శ్రీకాకుళంలో IIITలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.